ఎందుకంటే వాళ్ళు చేసే పనులు మంచిగా ఉన్నాయి. హైడ్రా వల్ల ఏదో అయిపోతుందని అనుకుంటున్నారు. నష్టపోయే వాడికి సరిపోతుందమ్మా, ఇస్తున్నారు, నష్టపరిహారం ఇస్తున్నారు. దానిలో కొంతమంది ఉంటారు చూసా, ఒక దొంగ వచ్చాడమ్మా, ఆక్రమించి వేసాడు, వాడు మంచాడు అనుకుని చుట్టూ 10 మంది వేసేసారు. అర్థమైందా? నలిగిపోతున్న వాళ్ళు ఎవరు? 10 మంది. ఆ 10 మందికి ఉపయోగపడేటట్టు ఏదో ఒకటి చేస్తుంది గవర్నమెంట్. ఆ దొంగ ఉండడు చూసావా, ఆ దొంగకి ఏమి చేయట్లా. కాబట్టి ఆ 10 మందికి ఉపయోగం జరిగేపాటికి ఫస్ట్ తిట్టినోడు కూడా తర్వాత పొగుడుతున్నాడు. ఆ మూమెంట్ సిచ్యువేషన్ అనేది మారిపోతుంది. సేమ్ అంతే. ఇప్పుడు ఆ ఎమ్మెల్యే గారు ముందుకు వచ్చాడు, పాపం ఆయన ఉంటారు, ఆయన ప్రేమించి ఆదరించే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఆ టైంలో ఆయన రావాలి, రివర్స్ చేయాలి, ప్రతికారం అనేది ఆలోచించాలి, గవర్నమెంట్కి అర్థమయ్యేటట్టు చెప్పుకోవాలి. ఆ అవకాశం ఇవ్వలేదని ఆయన ఆగ్రహం చెందాడు. తర్వాత పోలీసులతో మాట్లాడుకున్నాడు, వాళ్ళతో మన జిహెచ్ఎంసీ అధికారులతో మాట్లాడాడు, హైడ్రా వాళ్ళతో మాట్లాడాడు. పరిహారం దొరికింది కాబట్టి ఓకే అన్నారు. ఎవరి వాళ్ళు వచ్చి సర్దుకున్నారు సామాన్లు, గాముగా వెళ్ళిపోయారు. ఇప్పుడు నిన్న తిట్టిన వాళ్ళు కూడా, కాంగ్రెస్ తిట్టిన వాళ్ళు కూడా ఈరోజు జై కాంగ్రెస్ అంటున్నారు. మూమెంట్ మారిపోలా. ఇది అవకాశం.